హాయ్ వియర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటూ ఉంటారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంలో మనం ఎప్పటికప్పుడు కసరత్తులు చేస్తూనే ఉంటాం. ఈ జాగ్రత్తలు పాటిస్తూనే ఒక పక్క భయం కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఏ వైరస్ మనం సోకుతుందో అన్న భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంటూ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు బర్డ్ ఫ్లూ. ఈ బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ తినొద్దు అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. సో అప్పటి నుంచి చాలామంది నాన్ వెజ్ దట్టు గుడ్ అయినా సరే మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి? అది ఎవరికి సోకుతుంది? నిజంగా అది వైరస్ ఏనా కాదా? ఈ తదితర అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నంలో మనమున్నాం ఫీవర్ హాస్పిటల్‌లో. సూపరింటెండెంట్ అయినటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని కలుద్దాం. అలాగే ఎప్పటినుంచైతే ఈ బర్డ్ ఫ్లూ అన్నది వినిపించడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి చికెన్ ధరలు కూడా తగ్గిపోయాయి. అసలు మార్కెట్‌లో చికెన్ అన్నదే లేదు. ఇన్ కేస్ వచ్చినా కూడా చాలామంది అంటే చాలా తక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు అన్నవి కూడా వినిపిస్తున్నాయి. సో ఇది ఎంతవరకు కరెక్ట్? నిజంగా అసలు ఈ బర్డ్ ఫ్లూ వల్ల అంత హానికరమా? లేకపోతే ఇది జస్ట్ ఒక వైరస్ ఏనా? మందులతో తగ్గించుకోవచ్చా? లేదా? ఈ తదితర అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. Yeah, good morning. I am Dr. Rajendra Prasad, Professor of Medicine, Usmania Medical College, and Superintendent, Fever Hospital, Nallakonta. సరే, ఇప్పుడు బర్డ్ ఫ్లూ అన్నది ఎక్కువగా వినిపిస్తుంది అందరిలోనూ. సో దాని గురించి మాట్లాడాల్సి వస్తే చికెన్నే దూరం పెట్టేస్తున్నారు. భయమేస్తుంది అసలు నాన్ వెజ్ తినాలంటే, దట్టు చికెన్ తినాలంటే అని అంటున్నారు. సో ఆ భ్రమ పోవాలి అని అంటే మీరేం చెప్తారు సార్? ముందు అసలు బర్డ్ ఫ్లూ ఎలా వస్తుందో ఖచ్చితంగా తెలుసుకుంటే దాన్ని బట్టి మనం చికెన్ తినాలా వద్దా అన్నది చూసుకోవచ్చు. బర్డ్ ఫ్లూ అనేది ఇట్స్ ఒక కైండ్ ఆఫ్ వైరస్ ఇన్ఫెక్షన్. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ అంటాము. ఇది ఎక్కువ బర్డ్స్లో ఉంటుంది. ఈవెన్ మనకు కూడా వచ్చే హ్యూమన్ ఇన్ఫ్లుయెంజా వేరే ఉంటుంది. ఇది H5N1 అంటాము. సో ఇది బర్డ్స్లో ఒకదాని నుంచి ఇంకోటికి ఎలా వస్తుందంటే కాంటాక్ట్ వల్ల వస్తుందంట. ఒక బర్డ్కి బర్డ్ ఫ్లూ ఉంటే కనుక దాంతో క్లోజ్గా కాంటాక్ట్ ఉండే బర్డ్స్ వల్ల వాటి ఫెదర్స్ కానీ తర్వాత వాటి పువ్వు కానీ అటువంటి వాటి కాంటాక్ట్ అయితే వాటితోని ఇంకొక బర్డ్కి వచ్చే అవకాశం ఉంటుంది. అది బర్డ్స్కి వచ్చేది. బర్డ్స్ నుంచి హ్యూమన్కి వచ్చేది మెయిన్స్ వచ్చేసేది ఎరోజల్స్ అంటాం, త్రో ఎయిర్. సో దాంట్లో డస్ట్లో ఉండే ఈ వైరస్ పార్టికల్స్ కానీ వాటి షిట్ కావచ్చు, లేదంటే వాటి ఫెదర్స్ కావచ్చు. సో అవి గాలి వల్ల హ్యూమన్స్లో నుంచి ఐస్లోకి పోయినా కానీ లేదా ముక్కులో పీల్చుకోవడం వల్ల కానీ దానివల్ల వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో చికెన్ తినడం వల్ల వచ్చే అవకాశం చాలా తక్కువ. చికెన్ కానీ ఎగ్స్ కానీ తినడం వల్ల వచ్చే అవకాశం చాలా లీస్ట్ పాసిబిలిటీ ఉంటుంది. చికెన్ని ప్రాపర్గా బాయిల్ చేసి కనుక ప్రాపర్గా డ్రెస్ చేసి తర్వాత ఎగ్స్ని కూడా ప్రాపర్గా బాయిల్ చేసి పాశ్చరైజ్ చేసిన తీసుకుంటే కనుక హ్యూమన్స్కి బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఏపీలో కూడా కేసెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే అది ఎలా తీసుకోవచ్చు అంటారు సార్? లైక్ ఓన్లీ సస్పెక్ట్ కింద తీసుకోవచ్చు ఆర్ ఎల్స్ ప్రూవ్ అయ్యిందంటారా? ఇంతవరకు ప్రూవ్ అయిన కేసెస్ అయితే నాకు తెలిసినంత వరకు లేవండి. ఒకవేళ ఎవరికైనా హ్యూమన్స్కి వచ్చి ఉంటే కనుక అది కూడా క్లోజ్ కాంటాక్ట్. ఎక్కువ ఎవరికి రిస్క్ ఉంటుందంటే పౌల్ట్రీ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకి కానీ పౌల్ట్రీ ప్రొడక్ట్స్ని హ్యాండిల్ చేసే వాళ్ళకి కానీ సో వీళ్ళకి ఎక్కువ బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ వచ్చినా కూడా అది జస్ట్ లైక్ నార్మల్ వైరస్ లాగానే ఫ్లూ లాగానే ఉంటుంది. లైక్ జ్వరం రావడం, తర్వాత దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు ఇటువంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి. ఓకే సార్, ఇన్ కేస్ వచ్చింది అనుకోండి, ఈ లక్షణాలన్నీ వాళ్ళలో కనిపించాయి. సో ట్రీట్మెంట్ వైజ్ తీసుకుంటే జస్ట్ వైరస్ అనే అంటున్నారు కాబట్టి ఫ్యూ డేస్‌లోనే తగ్గిపోతుందా సార్? అవును, కోర్సు కూడా తక్కువనే ఉంటుంది. యూజువల్గా యాంటీవైరల్ డ్రగ్స్ పెద్దగా అవసరం పడదు. చాలామందికి సిమ్టమాటిక్ అంటే అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ తీసుకోవడము, రెస్ట్ తీసుకోవడము, యాంటీపైరెటిక్స్ జ్వరం తగ్గడం కోసం తీసుకోవడం, తర్వాత యాంటీ హిస్టమైన్స్ ఈ దగ్గు జలుబు ఉంటే అవి తీసుకోవడం, వీటి వల్ల చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కొంతమంది సివియర్ ఫామ్ ఉన్న వాళ్ళకి యాంటీవైరల్ డ్రగ్స్ లైక్ ఒసల్టమీర్ లాంటివి కానీ సైన్ ఫ్లూకి వాడే యాంటీవైరల్ డ్రగ్స్ సో అవి కూడా వాడుకోవచ్చు. ఓకే సార్, పౌల్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమన్నా లైక్ ఎటువంటి కేర్ తీసుకుంటే బాగుంటుందా? తప్పకుండా. ఇప్పుడు బర్డ్స్ ఏవైనా మనకి సస్పెక్టెడ్ కేసెస్ బర్డ్ ఫ్లూ ఉందనుకున్నప్పుడు జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. సో మెయిన్ సోర్స్ వచ్చేసి ముక్కు, నోరు కాబట్టి వాటిని మాస్క్‌తో క్లోజ్ చేసుకుంటే గనక వర్క్ చేసే ప్యాటర్న్‌లో చాలా వరకు మనం దాని ఎఫెక్ట్ కాకుండా కాపాడుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఇది మాత్రమే కాకుండా జనరల్‌గా వైరస్ అనేది ఎక్కడి నుంచైనా ఎళ్తుంది అని చెప్పేసి టాక్ బయట కూడా ఈజీగా నమ్మేస్తారు. సో ఇప్పుడు ఓన్లీ బర్డ్స్‌కి సంబంధించినంత వరకు ఒకలా ఉంటుంది, హ్యూమన్‌కి సంబంధించినంత వరకు ఒకలా ఉంటుంది అని అన్నారు కాబట్టి సో మనలాంటి వాళ్ళకైతే ఏం ప్రాబ్లమ్ లేదు. ఓన్లీ పౌల్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు మాత్రమే కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్తున్నారు. అంతేనా సార్? అవునండి. సో నిర్మోహమాటంగా మనం చికెన్ తినొచ్చు, ఎగ్స్ తినొచ్చు, ఏదైనా చేయొచ్చు. ప్రాపర్‌గా బాయిల్ చేసి, ప్రాపర్‌గా కుక్ చేసినది, ప్రాపర్‌గా స్టోర్ చేసినయి, పాశ్చరైజ్ చేసిన ఎగ్స్ గానీ, మిల్క్ కానీ ఈ ప్రొడక్ట్స్ సేఫ్‌గా తినొచ్చండి. నో ప్రాబ్లమ్. ఓకే. సార్ కొంతమంది లైక్ తెచ్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో పెడుతూ ఉంటారు. నెక్స్ట్ డేకి తీసుకొని మళ్ళీ బాయిల్ చేసి తింటుంటారు. దానివల్ల మనకు దానివల్ల రిస్క్ ఎక్కువ ఉంటుందండి.
సో ఫ్రెష్గా తీసుకున్నది, ఫ్రెష్గా కుక్ చేసుకొని అడిక్వేట్గా కుక్ చేసుకున్న వాటితోని రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. ఇలా ఎప్పుడైతే స్టోర్ చేసి ఉన్నామో అప్పుడు ఇంకా రిస్క్ ఎక్కువ అవుతుంది. మల్లేష్ ఇక్కడ చిన్నప్పుడుతోనే ఇప్పుడు మొన్నటిదాకా 170 180 ఉండే, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెరిగింది. తక్కువ చేస్తున్నాను, భయం పడతాను. అవును అంతే. అప్పుడు అదే 100 కిలోలు పోతుండే, 200 కిలోలు పోతుండే. ఇప్పుడు తక్కువైంది జర 100 120 అంత లాస్ అవుతాం. ఈ వారం అయిందండి. ఏమో చెప్పలేమండి, చూడాలి పబ్లిక్ ఎట్లుంది అట్లా మనం ఏం చేస్తాం. బర్డ్ ఫ్లూ అని అందరూ అనుకుంటున్నారు, అప్పటి నుంచి చికెన్ తినొద్దు అని కూడా అనుకుంటారు. మరి వస్తుందా, మార్కెట్ ఉందా మీకు? మార్కెట్ అయితే లేదు, దాని ప్రభావం అయితే ఖచ్చితంగా గిరాకీ అడుగుతూ ఉన్నారు. మన దగ్గర అయితే ఏం లేదు. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నట్టు ఇప్పుడు ఉంది, కానీ మన దగ్గర ఇక్కడ ఏం లేదు. ఏంటంటే అక్కడ ఉన్న ప్రభావం కూడా ఇక్కడ పడుతుంది ఖచ్చితంగా. కస్టమర్లు ఏంటంటే ఒకసారి న్యూస్లో వచ్చిందంటే తినడానికి ఇబ్బంది పడుతాం. అంటే ఇక్కడ మీకు అనిపిస్తుందా ఆల్రెడీ ఆ ప్రభావం పడింది అని మీకు అనిపిస్తుంది? ఖచ్చితంగా లేదు, అసలు సేల్స్ అంటే ఏం లేవు. సోమవారం నుండి చూస్తున్నాం, 3 రోజుల నుండి చూస్తున్నాం, అసలు గిరాకీ అయితే ఏం లేదు. ధరలు అయితే అసలు ఒక 1 వీక్ ముందు 180 రూపీస్ ఉన్నది కేజీ చికెన్, ఇప్పుడు 200 రూపీస్ ఉంది. ఎందుకంటే ఇంకో 20 రూపాయలు రేట్ అయితే పెరిగే ఉంది మన దగ్గర. మనకు డైలీ అది వచ్చేసి మనం డైలీ ఒక 200-300 కేజీస్ అమ్ముతాము. సండే వచ్చేసి 800-900 కిలోలు అమ్ముతాము. నిన్న వచ్చేసి మేము యాక్చువల్గా బుధవారం 250 దాకా అమ్ముతాము. 100 కిలోల చికెన్ అమ్మినాము. సో అంటే ఈ పౌల్ట్రీ నుంచి వచ్చేటివి ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి డైరెక్ట్ వస్తాయో వాళ్ళకే దెబ్బ పడుతుంది, ఇట్లాంటి షాప్స్కి ఏమంతగా కాదు అని అంటారు. దీని గురించి ప్రతి వారికి పడతాయి కదా. ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు రెంట్లు కట్టుకోవాల్సిందే, షార్లు చేయాల్సిందే, ప్రతిదీ సేల్ ఉంటేనే కదా మనం ఇవన్నీ వెళ్ళడం. అంటే బాయిల్ చేసుకొని తింటే ఏం కాదు అని చెప్పి డాక్టర్లు కూడా చెప్తున్నారు. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి ఒక రోజు తీసి అట్లా చేస్తే మాత్రం వైరస్ అనేది సోకుతుంది అని అంటున్నారు. దీని గురించి మీ అభిప్రాయం? ఇప్పుడు ఇక్కడైనా ఫ్రిడ్జ్లో పెట్టి వండినా మనం చికెన్ వండితే బాయిల్ చేసే వండుతాం కదా ఖచ్చితంగా. ఇప్పుడు హీట్ చేసి తినడం వల్ల ఏం చోకదు, బర్డ్ ఫ్లూ మనిషికి వస్తుంది అనే అవకాశం ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ కరోనా స్టార్టింగ్లో చికెన్ తింటేనే వచ్చింది అన్నారు. ఇప్పుడు తర్వాత ఏమైపోయింది, దానికి చికెన్ తింటే రాలేదు కరోనా అని చెప్పారు కదా, చికెన్కి ఎగబడిపోయారు. అప్పుడు కూడా ఎఫెక్ట్ ఉన్నది. మళ్ళీ తర్వాత ఏమైంది, ఎగబడిపోయారు పబ్లిక్. ఇప్పుడు ఇదే పరిస్థితి కదా. ధరలు తగ్గితే ఎప్పుడైతే ధరలు తగ్గుతాయో నిజంగా బర్డ్ ఫ్లూ నిజంగా ప్రూవ్ అయినట్టు తెలుస్తుంది. ధరలు ఆ విషయం మనకు తెలియదు. సో వ్యూయర్స్ విన్నాం కదా, ఫీవర్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ అయినటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన మాటలు కానివ్వండి, కొంతమంది చికెన్ దుకాణదారులను కూడా మనం కలిసాము. అయితే మనము నిజానికంటే ఎక్కువ అపోహలకే కనెక్ట్ అవుతూ ఉంటాము. ఇది వాస్తవంగా కూడా చాలాసార్లు ప్రూవ్ అయిన మాట. అయితే చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వచ్చేస్తుందేమో అని ఇప్పటికీ చాలా మందిలో భయం ఉంది. గత 2 వీక్స్ అంటే 2 వీక్స్ బ్యాక్ నుంచి చూసుకున్నట్లయితే చికెన్ షాప్కి రావడం కూడా మానేశారు జనాలని చెప్పొచ్చు. నాన్ వెజ్ ప్రియులు సైతం కూడా చికెన్ని కాస్త అవాయిడ్ చేద్దామని అనుకుంటూనే ఉన్నారు. బట్ దీనివల్ల మానవులకు ఎటువంటి ఎఫెక్ట్ లేదు, బర్డ్స్కి వాటికి కొంతవరకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఫ్రెష్ చికెన్ తీసుకొచ్చిన తర్వాత బాయిల్ చేసుకొని తింటే ఎటువంటి ప్రాబ్లం ఏం రాదు అని చెప్పేసి డాక్టర్స్తో పాటు ఇటు చికెన్ దుకాణదారులు కూడా చెప్తున్నారు. సో సామాన్యులమైన మనం జనరల్గా వీక్లీ వన్స్ లేకపోతే కొంతమందికి బాగా నాన్ వెజ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చికెన్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎక్కువ తింటే మళ్ళీ అట్లాంటి మనకు కూడా బర్డ్ ఫ్లూ అనేది సోకుతుందేమో అన్న ఒక అపోహ కూడా ఉంటుంది. అలాంటిది ఏం లేదు.
ప్రస్తుతం ఎక్కడ కూడా ఎటువంటి కేసు అన్నది రికార్డ్స్లో కూడా ఎక్కలేదనే చెప్పొచ్చు. ఏపీలో ఏలూరులో ఒక అతనికి వచ్చింది అని చెప్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన అన్ని కేసెస్లో అది జస్ట్ అపోహ మాత్రమే. అన్ని టెస్టులు చెక్ చేసినా ఎవరికి ఏం రాలేదు. బర్డ్స్కి మాత్రం కొంతవరకు ఎఫెక్ట్ అయ్యింది అనే చెప్తున్నారు. సో దీని గురించి భయపడాల్సిన పని లేదు. ఎంచక్క మీ నాన్ వెజ్ ప్రియులు అయితే హ్యాపీగా చికెన్ తినచ్చు, ఎటువంటి భయాలు ఏం పెట్టుకోకూడదు. అండ్ కొంతమంది గుడ్డు కూడా తినద్దేమో అన్న ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేసుకుంటున్నారు. వాళ్ళకు వాళ్ళే అపోహలకి పాల్పడుతూ ఉన్నారు. సో ఇటువంటి ప్రాబ్లం ఏం లేదు. ఈవెన్ మనం గుడ్డు తినొచ్చు, చికెన్ తినొచ్చు, ఏదైనా తినొచ్చు. ఇటువంటి భయాలకు అంటే తొందరగా లొంగిపోతున్నారు కాబట్టి ప్రజలు కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కొంతమంది లైక్ నెగిటివ్ అన్నది స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో అటువంటివి ఏం పట్టించుకోకుండా హ్యాపీగా తినండి. బర్డ్ ఫ్లూ అన్నది ఓన్లీ పౌల్ట్రీ సిస్టమ్లో ఎవరైతే వర్క్ చేస్తారో ఆ వర్కర్స్కి దగ్గరగా ఉండి వాటిని చూడడం కానివ్వండి, వాటిని కట్ చేయడం కానీ ఇటువంటివి చేస్తున్నప్పుడు వాళ్ళకి సోకే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా తగిన మాస్క్ ధరించి కళ్ళల్లోకి ముక్కులోకి ఆ స్మెల్ పోకుండా ఉండడం, లేకపోతే ఇన్ కేస్ ఉడికించేటప్పుడు కానీ ఆ ఆసనను ఆస్వాదించడం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓన్లీ ఫర్ పౌల్ట్రీ వర్కర్స్కి మాత్రమే ఇది సంబంధించేంత వరకు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి డాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో పౌల్ట్రీలో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో ఆ వర్కర్స్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మాస్క్ పెట్టుకుంటూ మీ వర్క్ని కంటిన్యూ చేసుకోవాలని చెప్పి పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. ఇది ఇప్పటి వరకు అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.